హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిషన్ పైన ఒక బ్యూటిఫుల్ లేటెస్ట్ డిజైన్ అయితే వేస్తున్నాను. అది కంప్లీట్ అయిపోయింది. చూడండి, లంగా మొత్తం ఈ కాంబినేషన్ అయితే వచ్చింది. మనకు లంగా ఇలా లోపల పార్ట్ ఉంది కదా, దీని లోపల పార్ట్ అంతా మనకి ఏంటంటే కొంచెం క్రీమ్ షేడ్లో ఉంది. సిల్వర్ లాగా కనిపిస్తుంది, బట్ సిల్వర్ అయితే కాదు. సిల్వర్ వాళ్ళు వద్దు అని చెప్పేసి అన్నారు. మొత్తం క్రీమ్ షేడ్ అనమాట. ఇది ఫుల్ షైనింగ్ అయితే ఉంది క్లాత్ అనేది. ఫ్లవర్స్ మొత్తం ఇలా లెమన్ ఎల్లో షేడ్లో అయితే వచ్చేసింది. ఇక్కడ కోరంచు చూసినా కానీ మనకైతే అర్థమైపోతుంది ఎల్లో అయితే ఉందని చెప్పేసి. అయితే మనం ఈ క్రీమ్ అండ్ లెమన్ ఎల్లో ఈ రెండు కాంబినేషన్స్ తీసుకున్నాము. బార్డర్లో ఏంటంటే ఇలా పింక్ వచ్చేసింది, పింక్ పైన మొత్తం గోల్డ్ వచ్చింది కాబట్టి పింక్ది ఇలా బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకొని దానిపైన గోల్డ్, ఇలా లోపట వచ్చిన క్రీమ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో ఇలా 3 కలర్స్ తీసుకొని ఇలా అయితే చిన్న పాపకైతే వర్క్ అయితే చేసామండి. ఇక్కడ కింద మొత్తం ఇది కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్లవర్స్ అనేది నేను ఇక్కడ లెహంగాలో ఫ్లవర్స్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది కాబట్టి ఇలా ఫ్లవర్స్కి ఎల్లో ఇచ్చేసి క్రీమ్ అనేది ఇక్కడ సెంటర్లో అండ్ ఇక్కడ కలిపి వచ్చే విధంగా వేశాను. గోల్డ్ అయితే మొత్తం ఫ్లవర్కి అవుట్లైన్ కట్ వర్క్ అండ్ ఇక్కడ చిన్న చిన్న మనకు ముడికుట్టు ఫ్లవర్స్ అనమాట ఇలా అయితే వచ్చేసిందండి. ఇక్కడ మనకు మొత్తం ఇది మనకు నడుము దగ్గర ఇక్కడ కింద కుచ్చు పెట్టుకుంటారు కదా, ఆ పార్ట్ అనమాట. దీనిపైన ఇలా సెంటర్లో పెద్ద ఫ్లవర్ అయితే వేశాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా బూటీస్ అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే చిన్న పాప కదా. మనకి ఇలా పొడుగ్గా డాట్స్ పెట్టేసుకుంటాం కదా, ఇటొకటి ఇటొకటి ఇలా డాట్స్ పెట్టేసుకుంటే మనకు అది కవర్ అయిపోతుంది. అలాగే ఈ ఫ్లవర్ అనేది అప్పుడు ఎలివెంట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం బూటీస్ అయితే ఎక్స్ట్రా వేయలేదు. నెక్ మాత్రం ఇలా వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సైజ్ కంటే కూడా కొంచెం పెద్దగానే వేశాను, ఎందుకంటే అమ్మాయి పెరిగే అమ్మాయి ఉంటుంది కదా, చిన్న పిల్లలు అంటే పెరుగుతూ ఉంటారు కదా, కాబట్టి కొంచెం నెక్ అనేది పెద్దగానే వేశాను. కుట్టేటప్పుడు వాళ్ళు చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటా అని చెప్పేసి అన్నారనమాట. ఇక హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అయితే హ్యాండ్ అయితే వేసాను చూడండి. ఇందులో అనేది నేను ఇటు సైడ్కి ఒక హ్యాండ్ వేసాను, అలాగే ఇటు సైడ్కి ఇంకొక హ్యాండ్ వేసాను. ఓన్లీ హ్యాండ్ ఎందుకు వేసాను, బూటీస్ వేయలేదు ఇంకేం వేయలేదని అనుకుంటున్నారు, కానీ అలా కాదండి. నేను ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇది కింద బార్డర్ పెట్టేసుకొని పైన పఫ్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు కాబట్టి మనం ఇలా ఓన్లీ హ్యాండ్ బ్యాక్ అయితే వేయలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మొత్తం ఇలా 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాను. అయితే క్లాత్ అనేది మనకు విడిగా తీసుకున్నారండి, ఇది లెహంగాలో వచ్చిన క్లాత్ కాదు. చూడండి, ఇది మొత్తం ఇలా పట్టు క్లాత్ అనమాట, ప్లెయిన్. ఇక్కడ నేను ఇంత క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టాను పిక్ తీయడం గురించి, ఎందుకంటే ఇంత క్లాత్ ప్లెయిన్గా ఉంటుంది కదా. మన క్లాత్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటే పిల్లలకు కూడా మంచిగా కుచ్చులు కానీ మనకు లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదైనా కానీ పెట్టడానికి బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా క్లాత్ తీసుకుంటే కొంచెం ఒక 1/2 మీటర్ 1/4 మీటర్ ఎక్స్ట్రా ఉన్నంత మాత్రాన ప్రాబ్లం ఏమీ ఉండదండి. కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు, వర్క్ చేసే వాళ్ళకు కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు కూడా తర్వాత మనకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటేనే మీకు వర్క్ అనేది కూడా మంచిగా వస్తుంది అనమాట. అంటే వర్క్ రాదని కాదు నేను చెప్పేది, అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా ఈజీగా అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఫైనల్గా మీకు ఈ లెహంగా మీదకి ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడండి, ఒక లుక్ అయితే వేసేసుకొని ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇంకొక బ్లౌజ్కి వచ్చేస్తే ఎలా ఉందనేది చూసేద్దాం పదండిగా. శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఫస్ట్ శారీలో మొత్తం ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది, డార్క్ బ్లూ అంటే నేవీ బ్లూ అంటాం కదా, ఆ బ్లూ వచ్చేసి మొత్తం టోటల్గా ఏంటంటే గోల్డ్ వచ్చేసింది. బార్డర్లో మనకు ఇలా లైట్ వైలెట్ షేడ్ అని అంటాం కదండి, ఇలా లైట్ వైలెట్ షేడ్ వచ్చింది. అలాగే మనకు కొంగు పార్ట్ ఉంటుంది కదా, చూపిస్తాను కొంగు పార్ట్ కూడా మీకు. చూడండి, కొంగు అలాగే దీంట్లో కూడా బ్లౌజ్ ఇస్తారు కదా, అది మొత్తం ఇలా మనకు లైట్ వైలెట్ కలర్ లాగా వచ్చిందనమాట. క్లాత్ అయితే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. అప్పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని రమ్మని చెప్పాను వాళ్ళకు, కాబట్టి ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చారు. మనకు వర్క్ ఏంటంటే ఇలా సెలెక్ట్ అయితే చేసుకున్నారు. వాళ్ళకు కొత్త డిజైన్ కావాలన్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే కొంచెం హ్యాండ్స్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మాకు హ్యాండ్స్ హెవీగా ఫుల్ అయితే చాలా వర్క్స్ మగ్గం వర్క్ అయితే ఉన్నాయి, బట్ కంప్యూటర్ వర్క్ లేదు అని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, కొత్త కస్టమర్. అలాగే కొత్త డిజైన్ అనమాట. డిజైన్ అయితే బాగా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే చూడండి, ఈ డిజైన్లో మనకు ఆప్షన్ అనేది ఓన్లీ 3 కలర్స్ ఆప్షన్ ఉంది, కానీ మనం ఇక్కడ ఓన్లీ 2 కలర్స్ ఆప్షన్ తోటి అయితే వర్క్ చేసాము. శారీ కలర్ అండ్ గోల్డ్ తోటి అయితే వేసాము. ఇంకొక కలర్ ఏంటంటే మనకి ఇక్కడ మనకు నెక్ అవుట్లైన్ ఉంటుంది కదా, ఇది ఒకటే ఒక కలర్ ఉంటుంది, బట్ కానీ 2 కలర్స్ తోటి బాగుందని నాకైతే అనిపిస్తుందండి. ఒకవేళ మీరు ఎన్ని కలర్స్ తోటి 3 కలర్స్ తోటి వేసారా, ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మేబీ మీరు వర్క్ చేసి ఉంటే
ఓకేనా. వేయించుకోవాలనుకున్న వాళ్ళైతే చెప్తున్నాను, ఓన్లీ 2 కలర్స్ తోటి అయితే ఈ డిజైన్ అయితే బాగా వచ్చేసింది. ఫ్రంట్ అయితే ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే మనకి ఇలా బుటీస్ తోటి వచ్చేసింది. నేను ఇక్కడ ఏం చేశానంటే శారీ కలర్ బుటీస్ ఇచ్చేసి దానిపైన ఇలా మన కుందన్స్ అయితే పెట్టేసాను అనమాట. ఇలా నిండుగా హెవీగా అయితే ఇచ్చేసాను. ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే చూడండి, ఇలా అయితే హ్యాండ్స్ ఉన్నాయి. మనకు హ్యాండ్స్లో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్ను. ఇలా మనకి ఏంటంటే ఇలా వంకరగా వచ్చేస్తుంది అనమాట. మంచి హ్యాండ్ ఇలా ఫస్ట్ ఏమి ఇస్తారంటే హ్యాండ్ది ఇలా అవుట్లైన్ లాగా ఇచ్చేస్తారు. ఒకటి ఇలా పైన ఒక లైను, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇలా 3 లైన్స్ అయితే ఇవి వచ్చేస్తాయి. కింద ఏంటంటే ఇలా మనకు లైన్స్ వస్తాయి. వీటి మధ్యలో నేను ఇక్కడ కుందన్స్ పెట్టాను. ఇక్కడ ఏంటంటే గోల్డ్ జరీతోటి వర్క్ అయితే వచ్చేసింది అనమాట. కింద మొత్తం ఇలా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇది మనకు ఇలా 3 వచ్చేసాయి కదా, ఇలా 2 కూడా పెట్టుకోవచ్చు. అంటే హ్యాండ్ అనేది కొద్దిగా షార్ట్లో కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. మనకు దీంట్లో హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ ఎలా కావాలన్నా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. కానీ డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను. డిజైన్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను, బట్ లుక్ అయితే బాగుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి, ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఫ్లవర్ అనేది మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను, థిక్నెస్ మంచిగా వచ్చిందనమాట. ఈ మనకి ముడి కుట్టు కానీ ఇక్కడ ఈ ఫ్లవర్ బ్లూ కలర్ ఉంది కదా, నెవీ బ్లూ కలర్ ఫ్లవర్ కానీ థిక్నెస్ అనేది బాగా వచ్చింది. మనకు థ్రెడ్ బ్రేకింగ్ అనేది కూడా ప్రాబ్లం అయితే ఉండదు. కొన్ని డిజైన్స్ అయితే థ్రెడ్ బ్రేకింగ్ చాలా అవుతూ ఉంటాయి. లీవ్స్ కానీ ఇలా డిజైన్ ప్యాటర్న్ కానీ అంత నీట్ ఫినిషింగ్ ఉండదు. స్టిచెస్ అనేటివి కూడా లూజ్గా ఉంటాయి. అలా కొన్ని డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఈ డిజైన్ అయితే అలా ఏ ప్రాబ్లం అయితే లేకుండా నీట్గా వస్తుంది. మీరు కూడా వర్క్ చేసే వాళ్ళైతే ఈ డిజైన్ హ్యాపీగా అయితే వేసేయచ్చు. టెన్షన్ లేకుండా అయితే డిజైన్ అయితే వేయండి. చాలా బాగా వచ్చేసింది. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట. మీకు ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను చూడండి. ఇలా వచ్చేసింది హ్యాండ్స్ అనేది, చూస్తే ఎంత బాగుంది కదా. స్టిచ్చింగ్ తర్వాత కూడా దీనికి లుక్ అనేది బాగా ఎలివెంట్ అయితే అవుతుంది. ఫైనల్గా మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే. ఈ శారీ చూడండి, శారీ మొత్తం ఇలా లైన్స్ వచ్చేసాయి. లైన్స్ అలాగే ఒక లైన్లో డాట్స్, ఒక లైన్లో తీగలాగా వచ్చింది. ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి ఇలా బాక్స్ లాగా వచ్చిందనమాట. బార్డర్ ఏంటంటే ఇలా మనకు గ్రీన్ పైన కాపర్ కాంబినేషన్ అయితే ఉంది. ఇక్కడ వైలెట్ కలర్ శారీ అయితే గ్రీన్ కలర్ది క్లాత్ తీసుకొని ఇలా మనం ఏంటంటే రీసెంట్గా ఒక డిజైన్ అయితే వేసాం కదా, లైన్స్ది అండ్ ఫ్లవర్స్ కాంబినేషన్ డిజైన్ అయితే బాగుంది, ఎక్సలెంట్గా వచ్చేసింది. కాబట్టి నేను వాళ్ళకి ఈ డిజైన్ అయితే సజెషన్ చేశాను. వాళ్ళు ఇంకా వేరే డిజైన్స్ చూస్తున్నారు. బట్ నాకేంటంటే ఈ శారీలో లైన్స్ వచ్చేసాయి కదా, ఇలా లైన్స్ వచ్చేసాయి, ఫ్లవర్స్ వచ్చాయి, కాబట్టి ఇది బాగుంటుంది అనిపించింది. వాళ్ళకి ఇదైతే చెప్పాను. ఇక్కడ డిజైన్ అయితే ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్రెడీ ఇంతకుముందు వేసిన బ్లౌజ్లో అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ మధ్యలో లైన్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనకి ఇలా లైన్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కింద కూడా బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా కలర్ కాంబినేషన్ అనేది ఓన్లీ కాపర్ అండ్ వైలెట్ ఇలా 2 ఇచ్చాను కదా, మనకు ఒక 4 కలర్స్ వరకు అయితే వేసుకోవచ్చు అండి. డిజైన్ అయితే బాగుంటుంది. కలర్ కాంబినేషన్ ఇంకా ఎక్కువగా వేస్తే కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడికి వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇలా సపరేట్ క్లాత్ తీసుకొని వేసాను చూడండి. ఇదంతా ఫోటో తీయడం గురించి ఇలా ఫోల్డింగ్ చేసి అయితే పెట్టేశాను. వీళ్ళు ఏంటంటే మీకు ఒకసారి నేను సైజ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఈ సైజ్ బ్లౌజ్ ఏంటంటే మనకు చాలా పెద్దగా ఉంది. అంటే అమ్మాయి ఏజ్ చిన్నదే, బట్ కొంచెం సైజ్ బ్లౌజ్ అనేది పెద్దగా ఉందన్నమాట. కాబట్టి నేను వీళ్ళకి ఏంటంటే మీటర్ క్లాత్ తీసుకొచ్చారు. వాళ్ళకు క్లాత్ అయితే సరిపోదు. నేను ఎలానో అలా సెట్ చేసేసి వర్క్ అయితే చేసి ఇస్తాను. బట్ ఏంటంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది హాఫ్ హ్యాండ్స్ ఉంది, బట్ వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ కావాలని అడిగారు. చూడండి, నేను వర్క్ కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వేసాను కదా, అలాంటప్పుడు క్లాత్ అనేది సరిపోదు, మరి మీ ఇష్టం అని నేనైతే క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకి ఇలా మీటర్ క్లాత్ అయితే తీసుకొచ్చారు. దానిపైన ఇలా హ్యాండ్స్ వేసేసి బ్యాక్ నెక్ అయితే వేశాను. మళ్ళీ సపరేట్గా ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొని వస్తే దానిపైన ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసాము. అంటే 2 ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు కూడా చూడండి వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మీరు మీటర్ క్లాత్ సరిపోతుందా లేదా అనేది కూడా చెప్పండి. మనకి ఇక్కడ ఏంటి అంటే ఇలా వర్క్ చేసేటప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఇంచుమించు ఇప్పుడైతే చూడండి 1.5 ఇంచ్ అయితే వచ్చిందనమాట. నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయిన్ చేస్తాను. అయినా సరే కొంచెం ఇలా ఇప్పుడు ఎందుకంటే ఇది కూడా రాకుండా చేయొచ్చు. ఇప్పుడు మనం క్లాత్ ఇలా ఫిట్టింగ్ చేసినప్పుడు ఈ వర్క్ అనేది దీనిపైన వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టి నేను ఇలా వర్క్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక 1.5 ఇంచ్ పోతుంది కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ వేసినప్పుడు కూడా ఇంచుమించు ఒక 1 ఇంచ్ వరకు అయితే
ఎంత ట్రై చేసినా సరే అండి, ఎందుకంటే ఇటు సైడ్ కూడా చూడండి దారం పోగులు ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ కూడా నేను వేరే క్లాత్ అనేది జాయిన్ చేసి వర్క్ చేశాను. అయినా సరే 1 ఇంచ్ క్లాత్ అనేది అటు సైడ్ 1 ఇంచ్ పోతుంది, హ్యాండ్స్కి 1 ఇంచ్ అయితే పోతుంది. కాబట్టి మీరు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అలా 2 సైడ్స్కి ఒక 2 ఇంచెస్ క్లాత్ పోతుంది కదా, అలా ఒక 2-3 ఇంచెస్ అయినా సరే మనకు క్రాస్ పట్టీకి అలా షేప్ పట్టీకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి కంప్యూటర్ వర్క్ వేసేటప్పుడు ఒక్క పావు మీటర్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకోండి. హాఫ్ హ్యాండ్స్ అయితే మీటర్ క్లాత్లో అయితే సరిపోతుంది, కానీ ఫుల్ హ్యాండ్స్ వేసేటప్పుడు మాత్రం మనకు అంటే ఎల్బో హ్యాండ్స్ వర్క్ చేసేటప్పుడు మాత్రం మీటర్ బాగా క్లాత్ ఉంటే బాగుంటుందని క్లియర్గా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట. నేనైతే మ్యాక్సిమం అలా అయితే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి. కొంతమంది వద్దు మాకు అంతనే కావాలంటే వేసి ఇచ్చేస్తాను, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ప్రాబ్లం అయితే అవుతుంది. మళ్ళీ ఏదైనా జాయింట్ పడాలన్నా సేమ్ క్లాత్ అయితే ఉండదు, మళ్ళీ వేరే ఏదైనా లైట్ డార్క్ క్లాత్ తీసుకొని అయితే వర్క్ చేయాల్సి వస్తుంది, అంటే స్టిచ్చింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ బూటీస్ చూడండి, బూటీస్కి వచ్చేస్తే నేను మగ్గం బూటీస్ లాగా మనకి ఏంటంటే ఇలా రౌండ్గా ఉంది చూడండి, ఇలా రౌండ్గా వేశాను. ఎందుకంటే కుందన్స్ పెట్టాల్సిన పని వద్దు అని చెప్పేసి, ఎందుకంటే ఇది కొంచెం కాదు, చాలా అర్జెంటుగా అయితే వర్క్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వర్క్ అయితే హెవీగానే ఉంది. కాబట్టి వీడియోస్ కూడా చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను, కొంచెం వర్క్ బిజీగా ఉంది కాబట్టి. ఫైనల్గా ఈ డిజైన్ అయితే బాగుంది కదా. ఇక మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్, శారీ, ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి చూడండి, ఎంత బాగుంది కదా. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడ ఇవన్నీ బ్లౌజెస్ అయితే చూసారు కదా, అవి కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక్కరోజు తీసిన వీడియోస్ అయితే కాదండి, ఒక 1 వీక్ పట్టొచ్చు, 4 డేస్ పట్టొచ్చు, 6 డేస్ పట్టొచ్చు. ఇలా ఎప్పుడు వర్క్ వేస్తుంటాను కదా, అప్పుడు అలా క్లియర్గా అయితే తీస్తూ ఉంటాను. కొన్ని ఏంటంటే అర్జెంటుగా ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవాళ ఇచ్చేసి రేపు మార్నింగ్ వర్క్ కావాలి, రేపు నైట్ వర్క్ కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు. అలాంటివి అప్పటికప్పుడు అలా వీడియోస్ అయితే తీసి పెడుతుంటాను. ఇక్కడ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడ పింక్ కలర్ బ్లౌజు, ఇంకొకటి ఇప్పుడు జరుగుతుంది కదా ఫ్లవర్స్ డిజైన్, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి, ఓకేనా. మీరు మన ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి, శారీ క్లాత్ మీదనే వేసాను, అయినా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి, కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి, ఎందుకంటే బార్డర్ పైన డిజైన్ అనమాట, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.